మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన ఇండియాలో రోజుకి ఎన్ని ట్రైన్లు తిరుగుతాయి? అలాగే ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కి దిగుతారు? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన ఫస్ట్ టెలిఫోన్ ఏది? అలాగే దాన్ని ఎప్పుడు తయారు చేశారు? ఈ ప్రపంచంలో ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుసా? ఇలాంటి టాప్ 10 నిజాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. సో, ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ సన్నీ ప్రేమ్ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఇండియాలో ఉన్న టోటల్ రైల్వే ట్రాక్ లెంత్ వచ్చేసి 1,37,522 కిలోమీటర్లు. అలాగే మన రోజుకి 2 కోట్ల మంది జనాభా మన ఇండియన్ రైల్వేస్ని యూజ్ చేస్తారు. అలాగే ఒక నెలకైతే 61 కోట్ల మంది, అదే ఒక సంవత్సరానికి అయితే 741 కోట్ల మంది మన ఇండియా రైల్వేని యూజ్ చేస్తారు. టాప్ 9. ఇప్పుడు మీరు చూసేది ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన టెలిఫోన్ ఇది. 1876లో అలెగ్జాండర్ గ్రామ్ బెల్ అనే వ్యక్తి తయారు చేశాడు. టాప్ 8. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చిందా? అసలు ప్రపంచంలో రోజుకి ఎన్ని ఫ్లైట్లు ఎగురుతాయి? అలాగే ఎంతమంది ప్యాసింజర్లు ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తారు అని? అయితే రోజుకి 1,09,000 ఫ్లైట్లు అయితే గాల్లో ఎగురుతాయి. అదే ఒకే సమయంలో 20,000 కంటే ఎక్కువ ఫ్లైట్లు గాల్లో ఒక్కసారిగా ఎగురుతాయి. రోజుకి 1,30,00,000 నుండి 1,40,00,000 జనాభా వాటికి ఎయిర్లైన్స్ని యూజ్ చేస్తున్నారు. అదే ఒక సంవత్సరానికి అయితే 500 కోట్ల జనాభా ఎయిర్లైన్స్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక సెకండ్కి 10,20,000 మంది గాల్లో ఉంటారు. టాప్ 7. ఒకవేళ అంటార్కిటికాలో ఉన్న మంచంతా కరిగిపోతే మన ఎర్త్ యొక్క ఎన్విరాన్మెంట్లోకి 4-6 ట్రిలియన్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఎంటర్ అవుతాయి. అంటే మన భాషలో చెప్పాలంటే 4,00,000 కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. దీంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే దీంట్లో బ్యాక్టీరియాకి సంబంధించిన వైరస్లు, ఇంకా కొన్ని వైరస్లు అయితే దాగి ఉన్నాయి. ఒకవేళ ఈ మంచు అంతా కరిగిపోతే ఈ వైరస్ అనేది ఎన్విరాన్మెంట్లోకి వచ్చి హ్యూమన్స్కి ఒక థ్రెడ్లా మారుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రష్యాలో ఉన్న ఆర్కిటిక్ సైబీరియాలో ఆల్రెడీ సైంటిస్టులు జాంబీ వైరస్ని గుర్తించారు. దీనికి దగ్గర 50,000 నాటి సంవత్సరాలు చరిత్ర ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఇది పుట్టి 50,000 సంవత్సరాలు అవుతుంది. దాన్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది కరోనా వైరస్ కంటే సైజులో చాలా పెద్దగా ఉందంట. టాప్ 6. మీరు రోజుకి ఒకసారైనా పక్షుల్ని చూస్తూ ఉండవచ్చు. అయితే మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? అసలు ప్రపంచంలో ఎన్ని పక్షులు ఉన్నాయని? మన ప్రపంచంలో 5,000 కోట్ల కంటే ఎక్కువ పక్షులు ఉన్నాయి. దీంట్లో 11,000 జాతులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. టాప్ 5. అసలు పెద్ద పెద్ద షిప్లు అన్ని వేల టన్నులు బరువు ఉన్న నీళ్ళల్లో ఎలా తేలుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చిన్న రాయి వేస్తేనే తేలని నీళ్ళల్లో అంత పెద్ద షిప్లు ఎలా తేలుతాయి అంటే దీంట్లో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. ఇక్కడ మెయిన్గా 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, రెండోది బయాన్ట్ ఫోర్స్. ఎప్పుడైతే ఈ 2 ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అవుతాయో అప్పుడు వాటర్లో ఏ ఆబ్జెక్ట్ అయినా తేలుతుంది. టాప్ 4. మనతో పాటు మన ప్రపంచంలో దాదాపు 830 కోట్ల మంది జనాభా అయితే ఉన్నారు. దీంట్లో దగ్గర మన ఇండియాలోనే 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇండియా టాప్ 1 ప్లేస్లో ఉంది హైయెస్ట్ పాపులేషన్లో. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. దీంట్లో దగ్గర 140 కోట్ల జనాభా అయితే ఉన్నారు. ఇది 2030 నాటికి 850 కోట్ల జనాభా అవ్వచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. టాప్ 3. స్టాక్ మార్కెట్. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ గెయిన్ చేసింది ఎవరో తెలుసా? అతని పేరు వారెన్ బఫెట్. ఇప్పటిదాకా అతను స్టాక్ మార్కెట్లో $144 బిలియన్ అయితే గెయిన్ చేశాడు. ఇది మన ఇండియన్ రూపీ కింద కన్వర్ట్ చేస్తే 13 లక్షల కోట్లు. టాప్ 2. మనం ఇప్పుడు దాకా ఎన్నో సిమ్ కార్డులు చూసి ఉంటాం, వాడి ఉంటాం. అయితే మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారైన సిమ్ కార్డ్ పేరు ఏదో అని? అది 1991లో తయారు చేశారు. దీని పేరు అఫీషియల్గా ఏమీ లేదు, కానీ దీన్ని టెక్నికల్గా ప్లగ్ ఇన్ సిమ్ ఆర్ ఫస్ట్ ఫామ్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఇది వచ్చిన స్టార్టింగ్లో జస్ట్ 300 సిమ్ కార్డ్స్ మాత్రమే తయారు చేశారు అంట. ఇది చూస్తాకి ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ఉండేదంట. టాప్ 1. మీరు కనుక ఈ ఫ్యాక్ట్ వింటే ఆశ్చర్యపోతారు. షార్క్స్కి ట్రీస్ కంటే ఎక్కువ చరిత్ర ఉందంటే మీరు నమ్ముతారా? అవును, షార్క్స్ పుట్టి 40 కోట్ల సంవత్సరాలు అయితే ట్రీస్ పుట్టి 35 కోట్ల సంవత్సరాలు అవుతుందంట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సన్నీ ప్రేమ్ క్రియేషన్స్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.